హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. సాధారణంగా ఏ పెద్ద ఈవెంట్ జరిగినా ఎవరో ఒకరు వైరల్ అవుతూనే ఉంటారు. గత ఏడాది జరిగిన కుంభమేళాలో పూసల అమ్ముకునే అమ్మాయి మోనాలిసా వైరల్ అయింది. నెట్టింట్లో విపరీతమైన క్రేజ్ రావడంతో అమ్మడి ఇప్పుడు హీరోయిన్గా సెట్ అయిపోయింది. ఇక ఇప్పుడు అంగరంగ వైభవంగా జరుగుతున్న తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో కూడా ఓ పోలీస్ ఆఫీసర్ వైరల్ అవుతున్నారు. కాకి డ్రెస్లో అమ్మవారి పాటకు డాన్స్ చేసిన ఆమె వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దీంతో మేడారంలో అమ్మవార్ల తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఈ లేడీ పోలీస్ ఆఫీసర్ పైనే పడింది. ఎవరి అందమైన ఐపీఎస్ అధికారిని? సోషల్ మీడియా జనాలు ఆమెను ఏకంగా మేడారం మోనాలిసా అని ఎందుకు పిలుస్తున్నారు? మంత్రి సీతక్కతో పోటీపడి మరీ డాన్స్ చేసిన ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? అందం, అభినయం, అధికారం మూడు కలిసిన ఈ మేడం స్టోరీ ఏంటో మనము తెలుసుకుందాం పదండి. సోషల్ మీడియా ఎవరిని ఎప్పుడు సెలబ్రిటీని చేస్తుందో చెప్పలేం. మొన్నటికి మొన్న కుంభమేళాలో పూసలు అమ్మే ఓ యువతిని మోనాలిసా అంటూ వైరల్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా తెలంగాణలోని మేడారం జాతరలో ఒక ఐపీఎస్ అధికారిని నెటిజన్ల మనసు గెలుచుకున్నారు. ఆమె పేరు వసుంధర యాదవ్. 2023 బ్యాచ్ ఐపీఎస్ అధికారిని. ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. మేడారం జాతర బందోబస్తులో ఉన్న ఆమె మంత్రి సీతక్క, ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కెకెన్లతో కలిసి గిరిజన సాంప్రదాయ నృత్యం చేశారు. ఆ వీడియోలో ఆమె హావభావాలు, చిరునవ్వు చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఆమెను ముద్దుగా మేడారం మోనాలిసా అని పిలుస్తూ ట్రెండ్ చేస్తున్నారు. నెటిజన్లు ఆమె డాన్స్ ను, అందాన్ని పొగుడుతూ మేడారం మోనాలిసా అని ట్యాగ్స్ ఇస్తున్నారు. ఆమె వీడియోలను రీల్స్ చేసి షేర్ చేస్తున్నారు. మేడారం జాతర అంటేనే ఆచారాలు, సాంప్రదాయాల సమ్మేళనం. జాతరలో మంత్రి సీతక్క గిరిజన మహిళలతో కలిసి డాన్స్ చేస్తుండగా అక్కడే బందోబస్తీలో ఉన్న ఏసీపీ వసుంధర యాదవ్ కూడా జత కలిశారు. ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కూడా ఉత్సాహంగా స్టెప్లేశారు. ఈ వీడియోలో వసుంధర యాదవ్ చాలా ఉత్సాహంగా గిరిజన లయకు తగ్గట్టుగా అడుగులు వేయటం నెటిజన్లను ఆకట్టుకుంది. యూనిఫామ్లో ఉన్నా సరే ఆ మొహమాటాన్ని పక్కన పెట్టి ఆమె సాంప్రదాయాన్ని గౌరవించిన తీరుకు ప్రశంసలు దక్కుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఆమె గురించి తెలుసుకునేందుకు తెగ వెతుకుతున్నారు. వసుంధర యాదవ్ కేవలం డాన్స్ తోనే కాదు, తన జీవిత పోరాటంతోనూ అందరికీ ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ కు చెందిన ఆమె కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తన తండ్రి ఫరూబీ యాదవ్ కల నెరవేర్చడం కోసం ఐపీఎస్ ను గోల్ గా పెట్టుకున్నారు. 5 సార్లు విఫలమైనా సరే వెనుకడుగు వేయలేదు. పట్టు వదలకుండా 6వ ప్రయత్నంలో తన సత్తా చాటి 2023 బ్యాచ్ ఐపీఎస్ అధికారినిగా నిలిచారు. వసుంధర యాదవ్ 2023 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అజయ్ యాదవ్ ను ఫిబ్రవరి 2025లో పెళ్లి చేసుకున్నారు. అజయ్ యాదవ్ ప్రస్తుతం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని కల్లూరు సబ్ కలెక్టర్ గా పనిచేస్తున్నారు. భర్త ఇక్కడే ఉండటంతో ఆమె కూడా ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ క్యాడర్ కు ట్రాన్స్ఫర్ అయ్యారు. గతంలో గ్రే హెడ్స్ లో ఏఎస్పీగా అనుభవం కూడా వసుంధరకు ఉంది. కఠినమైన శిక్షణను పూర్తి చేసుకున్న ఆమె ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మేడారం జాతరలో భద్రతా పర్యవేక్షణ కోసం వచ్చిన ఆమె విధి నిర్వహణలో తనదైన మార్క్ క్రియేట్ చేశారు.